ఆత్మీయ సమ్మేళనం పేరిట కొందరు పూర్వపు విద్యార్థులు అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. పవిత్రంగా నిర్వహించుకోవాల్సిన కార్యక్రమాన్ని అపవిత్రం చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో రామచంద్రాపురం డీఎస్పీ తీవ్రంగా తీసుకున్నారు. కేసు ఎవరూ పెట్టినప్పటికీ పోలీసులే దీన్ని సుమోటోగా తీసుకుని నిర్వాహకులకు తగిన బుద్ధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి రామారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్కు చెందిన 1996-97 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం పేరిట వనభోజనాలు ఏర్పాటు చేశారు. అనపర్తి జీబీఆర్ కళాశాలకు ఎదురుగా ఉన్న తోటను ఇందుకు వేదిక చేసుకున్నారు. సాధారణంగా ఇటువంటి కార్యక్రమానికి ఎంతో పవిత్రంగా నిర్వహిస్తూ ఉంటారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించడమో లేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమో చేస్తుంటారు. అయితే వీరిందుకు విరుద్ధంగా అమ్మాయిలను తీసుకొచ్చి వారితో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. దృశ్యాలను సరదాగా వారే తమ సెల్ ఫోన్లో బంధించుకుని ఆనందించుకున్నారు. కొందరు ఫేస్బుక్లో పెట్టుకుని సరదా తీసుకున్నారు. అయితే ఇది సోషల్ మీడియాలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విషయం ఎస్పీ డీఎస్పీల వరకు వెళ్ళింది. దీంతో రామచంద్రరావు డీఎస్పీ దీన్ని తీవ్రంగా తీసుకుని నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. మేరకు కొందరిని అదుపులోకి తీసుకుని అశ్లీల నృత్యాలు ప్రదర్శించిన వారి కోసం గాలిస్తున్నారు. తమ సిబ్బంది బిక్కవోలు జాతర బందోబస్తులో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని డీఎస్పీ మీడియాకు తెలిపారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగు 11/2021 అంటే నిన్న ఈ అనపర్తి జీబీఆర్ కాలేజ్ ఎదురుగా ఉండే మామిడి తోటలో రామారెడ్డి హై స్కూల్కు చెందినటువంటి 1996-97 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఇందులో భాగంగా అంటే ఫస్ట్ ఈ సమ్మేళనం జరిగినప్పుడు స్టార్టింగ్లో అన్ని సన్మాన కార్యక్రమాలు లేదా ఇంకో విధంగా మంచిగానే ఉండింది. తర్వాత కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 డాన్సర్లను లేడీ డాన్సర్లను తీసుకొచ్చి వాళ్ళతో అసభ్యకరంగా డ్యాన్సులు చేయించినట్టు ఈరోజు మార్నింగ్ నుంచి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్లో కానీ లేకపోతే ఈ న్యూస్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నది అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా దీంట్లో నిజాలు అంటే ఏం జరిగింది, పోలీసుల పాత్ర ఉంది అన్నట్లు దాంట్లో ప్రచారం జరుగుతూ ఉంది. అంటే నిజంగా పోలీసుల పాత్ర ఉందా లేదా అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నిన్న ఇక్కడ అంటే బిక్కవోలు సంబంధించినటువంటి ఊలపల్లి అనే ఊర్లో ఒక జాతర జరిగింది. మొత్తము అనపర్తి సర్కిల్కి చెందిన పోలీసులందరూ అక్కడ ఎటువంటి అది చాలా పెద్దది, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఏమైనా అసాంఘికంగా ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పేసి మొత్తం పోలీసులందరూ అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అంటే మామూలు ఏదో జాతరలు కానీ లేదా ఇంకోటి తీర్థాలు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం ఓకే, కానీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పేరు పెట్టుకొని అందులో ఎంతో పవిత్రంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు వదిలేసి లేడీ డాన్సర్లను తీసుకొచ్చి అది కూడా ఏదో చిన్న కుర్రాళ్ళు అంటే 18, 19 లేదా 20 సంవత్సరాల కుర్రాళ్ళు ఏమీ తెలియని వయసులో ఇలా చేస్తున్నారంటే ఏమని అనుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఈ ఆర్గనైజర్లు ఉన్నారో ఒకడు తమలంపూడి సత్యనారాయణ రెడ్డి, తండ్రి పేరు చిన్న రామారెడ్డి, వయసు 41 సంవత్సరాలు, తాడి చంద్రశేఖర్ రెడ్డి,
ఇతను సుమారు 40 సంవత్సరాలు, ప్రసాద్ రెడ్డి 40 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాలు వీళ్ళు ఎవరైతే వాళ్ళతో డ్యాన్స్లు వేయించారో, అమ్మాయిలు లేడీ డాన్సర్లు ఉన్నారో, సుమారు వాళ్ళ వయసున్న కూతుర్లు కానీ కొడుకులు కానీ వీళ్ళకు ఉంటారు. మరి వీళ్ళు ఇది చేయడము, ఆ మొత్తం ఆ సమ్మేళనం లేదా పూర్వ విద్యార్థుల అని పేరు పెట్టుకోవడానికే పెద్ద సిగ్గుచేటు అనిపించేలాగా వీళ్ళు ప్రవర్తించడం జరిగింది. అందుకు దీనికి సంబంధించి ఈరోజు అనపర్తి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 238/2021 అండర్ సెక్షన్ 294 రెడ్ విత్ 34 రెడ్ విత్ 114 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఆర్గనైజర్లు ముగ్గురితో పాటు 4 మహిళా డాన్సర్లు పాల్గొన్నట్టు మనకి ఈ వీడియోల ద్వారా తెలిసింది. కాబట్టి ఈ 4 మహిళా డాన్సర్లు ఎవరు అనేది గుర్తించే పనిలో ఈ అనపర్తి పోలీసులు ఉన్నారు. ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే, ఇటువంటి కార్యక్రమాలు అంటే ఓకే, అంటే అది అసభ్యంగానా ఇంకో విధంగా అని కాకుండా, లేడీ డాన్సర్లను తీసుకొచ్చి స్టేజ్ మీద కొన్ని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అలాంటిది ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పేరు పెట్టుకొని చేయడం అనేది ఇంకా చాలా నీచమైన పని. అది ఇటువంటివి చేస్తే మాత్రము ఖచ్చితంగా పోలీస్ తరఫున చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. దీంట్లో ఇంకా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే, మా పనుల్లో మేమున్నాము, నిద్ర లేకుండా నిన్న రాత్రి మొత్తము కానిస్టేబుల్ నుంచి సిఐ స్థాయి అధికారి వరకు రాత్రంతా మేల్కొని బందోబస్తులు చేసి పొద్దున మళ్ళీ డ్యూటీకి వచ్చే టైంకి మళ్ళీ ఇక్కడ ఒక డ్యాన్స్ వీడియో రావడము, దాంట్లో పోలీసుల హస్తం ఉంది అన్నట్లు మొత్తం ఈ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ సర్క్యులేట్ చేయడము. అంటే న్యూస్ రాసేటప్పుడు కనీసం అది